హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఉప్మా మహేశ్వరి. నేనైతే ఇవాళ ఆ ఇంట్లో బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సండే అయితే హాలిడేస్ కదండి, అప్పుడైతే నేను ఈ టిఫిన్ చేస్తానండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను రెసిపీ ఏంటో తెలుసుకుందామా? బ్రెడ్ అండి, శాండ్విచ్ బ్రెడ్ అయినా పర్వాలేదు, మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు. నేనైతే ఈవేళ మిల్క్ బ్రెడ్తో ప్రిపేర్ చేస్తున్నాను. చీజ్ అండి, ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. మనకి స్లైసెస్ కావాలంటే స్లైసెస్ వాడచ్చు. నేనైతే చీజ్ తురుముకుని వాడతానండి. బటర్ అండి, ఇన్ కేస్ మన దగ్గర బటర్ లేకపోతే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. మయోనీస్ అండి, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ అండి, ఆనియన్ ముక్కలు, టమోటో ముక్కలు. టమోటో అయితే బెంగళూరు టమోటో అయితేనే వేసుకోవాలండి. నార్మల్ టమోటో ఉన్నా వేసుకోవచ్చు, కానీ టమోటో తగ్గించి వేసుకోవాలండి. బెంగళూరు టమోటో అయితే పులుపు ఉండేది కదా, నార్మల్ టమోటో అయితే తక్కువ వేసుకోవాలి. నేనైతే బెంగళూరు టమోటో వేస్తున్నాను. తర్వాత పెప్పర్ పౌడర్ అండి. పెప్పర్ పౌడర్ తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. పెప్పర్ పౌడర్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి చిల్లీ ఫ్లేక్స్. నేను వేసుకుంటున్న చిల్లీ ఫ్లేక్స్ అయితే స్పైసీ అయితే ఎక్కువ లేదండి, అందుకే నాకు సరిపడా వేసుకుంటున్నాను. మీరైతే చిల్లీ ఫ్లేక్స్ తక్కువ చూసుకుని వేసుకోండి. స్పైసీ లేని అయితేనే బెటర్. స్పైసీ ఎక్కువ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ బాగోదండి. ఇప్పుడు మయోనీస్ అండి. మయోనీస్ వేసుకున్నాక చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మనమైతే చీజ్ అయితే తురుముకోవాలండి. చీజ్ కూడా తురుముకున్నాము. అలా తురుముకోవాలండి. స్లైసెస్ ఉంటాయండి, స్లైసెస్ అన్న వేసుకోవచ్చు. నేనైతే చీజ్ తురుముకుంటానండి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత కొంచెం బటర్ తీసుకుని పాన్ మీద వేసుకోవాలండి. పాన్ మీద వేసుకుని మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు బ్రెడ్ వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదండి పాన్ కింద. ఎప్పుడు మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టుకొని పైన కొంచెం బటర్ వేసుకోవాలండి. బ్రెడ్ పైన వేసుకొని 2 స్లైసెస్ తిప్పుకోవాలండి. తిప్పుకుని ఒకసారి అలా రెడ్గా అయిన తర్వాత ఇప్పుడు మన మయోనీస్ మిశ్రమాన్ని బ్రెడ్ పైన వేసుకోవాలి. మొత్తం బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలండి. 2 స్పూన్స్. ఎక్కువ వేస్తే బయటకు వచ్చేస్తుంది. బ్రెడ్ మీదకి ఎంతైతే పడుతుందో అంత అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఇంకొక బ్రెడ్ స్లైసెస్ ఉంది కదండి, దాన్ని తిప్పుకోవాలి. దాని మీద చీజ్ తురుము యాడ్ చేసుకోవాలండి. ఆ బ్రెడ్ మీద ఉన్న హీట్కి ఈ చీజ్ మెల్ట్ అయిపోతుంది. వెంటనే ఈ బ్రెడ్ మీదకి తిప్పుకోవాలి. తిప్పుకుని ఒకసారి ప్రెస్ చేయాలండి. అంతే, శాండ్విచ్ రెడీ. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో బ్రెడ్ స్లైసెస్ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. పైన కొంచెం చీజ్ వేసుకుని 2 బ్రెడ్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా సండే టైంన ఇంట్లో టిఫిన్స్ బోర్ కొడతాయి కదా, అలాంటప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
కానీ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ సరిపడా వేసుకోవాలండి, ఎక్కువగా అయితే వేసుకోవద్దు. బెంగళూరు టమాటో యూస్ చేయండి, నార్మల్ టమాటో అయితే కొద్దిగా యూస్ చేయండి. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.